హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి ఇంకో మినీ బ్లాగ్. ఏంటంటే ఈరోజు నేను స్వీట్ రెసిపీ అయితే మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నాను. కొత్తదేం కాదు, పాతదే, కానీ నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నాను. ఏంటి స్పెషల్ ఈరోజు అంటే ఏం లేదు, మా పిల్లలైతే ఇంట్లో లేరు, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. నాకు కొంచెం టైం కుదిరింది కాబట్టి చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు. చెప్పాలంటే ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది, ఇంకా రిచ్ ఆఫ్ క్యాలరీస్ ఉంటుంది, పిల్లలకు బాగా హెల్ప్ అవుతుంది కదా. బెస్ట్ ఇదే స్నాక్ టైప్లో చేసి అయితే పెట్టొచ్చు అని అనుకున్నాను. దీనికైతే నేను పిస్తా, బాదం, కాజు, ఖజూర్ అండ్ కిస్మిస్ అయితే తీసుకున్నాను. కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ చేసి మళ్ళీ టేస్ట్ బాగా రాకపోతే పడేయడం కన్నా కొంచెం అమౌంట్లో ఫస్ట్ ట్రై చేసి మంచిగా వస్తే నెక్స్ట్ టైం ఎక్కువ అమౌంట్లో అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే బాదం, కాజు, పిస్తానైతే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ అలా డ్రై రోస్ట్ అయినాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ అయితే ఖజూర్ని సీడ్స్ అయితే తీసేసాలి, లోపల ఉన్న గింజ తీసేసి వాటిని కూడా కిస్మిస్తో పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని అయితే సపరేట్గా పెట్టాను, ఎందుకంటే ఇవైతే పౌడర్ అవుతాయి డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇవైతే కొంచెం జిగురుగా అవుతాయి కదా. ఫస్ట్ అయితే కాజు, బాదం, పిస్తానైతే పౌడర్ చేసుకున్నాను బరుకుగా. నెక్స్ట్ అయితే ఖజూర్, కిస్మిస్ కూడా వేసి ఇలా చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రెండింటిని కూడా కలిపి మిక్స్ చేసుకోవాలి. రెండింటిని కూడా మిక్సీ పట్టుకున్నాక ఇలా అయితే వచ్చింది నాకు. నేనైతే ఫస్ట్ షాక్ అయినా, ఏంటి ఇలా వచ్చింది, లడ్డు వస్తుందా రాదా అని. నెక్స్ట్ కొంచెం మన చేయికి అయితే నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా ముద్ద లెక్క కలుపుకున్నాను. నాకు అనిపించింది వర్కౌట్ అవుతుంది నాకు అయితే ఇది. నెక్స్ట్ లడ్డు అయితే చేసేసుకున్నాను. చూడండి, నాకైతే కొంచెమే తీసుకున్నా కదా క్వాంటిటీ, నాకైతే 6 లడ్డూస్ అయితే వచ్చాయి. వీటిని అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే మా పిల్లలు లేరు కదా, వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని ఒక స్వీట్ బాక్స్ అయితే పెట్టాను. నేనే చేసిన అని చెప్పి వాళ్ళైతే నమ్మరు. థ్యాంక్ యూ.